ఓ 50,000 క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టాల్సి ఉంది. మనమైతే ఆటోపే పెట్టుకుంటాం, అంటే నాలాంటి జాగ్రత్త పరులంతా పెట్టుకుంటారు. కానీ వాడు ఫ్రీక్వెంట్గా స్మార్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది, స్మార్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది, అది వాడుకోరా బాబు, పెట్టుకోరా బాబు అని చెప్పి పొలోమని మెసేజ్లు పంపిస్తూనే ఉంటారండి. ఈ స్మార్ట్ ఈఎంఐ ఆప్షన్ వలలో పడి డబ్బు పోగొట్టుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బు పోగొట్టుకుంటే ఏం కాదండి, ఎంతో కష్టపడి రూపాయి సంపాదించుకుంటాం. మన దగ్గర రూపాయిని వాడు తెలివిగా మన వీక్నెస్ని క్యాష్ చేసుకోవడం కోసం ఆ ఆప్షన్ వాడేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఈ స్మార్ట్ ఈఎంఐ మంచిదా కాదా అనేది చూద్దాం. ఒకేసారి మొత్తం లోన్ కట్టలేని వాళ్ళకి, అడిషనల్గా కొంత డబ్బు అప్పు తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ పెట్టాలనుకునే వాళ్ళకి స్మార్ట్ ఈఎంఐ బాగుంటుందండి. అలాగే ఎక్కువ మీకు తెలుసు, క్రెడిట్ కార్డు బిల్ పే చేయకపోతే 40 to 50% ఛార్జెస్ ఉంటాయండి. కానీ స్మార్ట్ ఈఎంఐలో ఆ ఛార్జెస్ ఉండవు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది కొన్ని చోట్ల. ముందే కనుక్కోవాలి, ముందే తెలుసుకోవాలి. అంటే ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఏ వస్తువు అయితే కొన్నామో అది మాత్రమే పే చేస్తాం. అది ఆప్షన్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎప్పుడైతే ఒకేసారి అమౌంట్ కట్టలేకపోయామో, డిఫాల్ట్ అయ్యామో, క్రెడిట్ స్కోర్ పడిపోతుంది కదండి. సో స్మార్ట్ ఈఎంఐ అక్కడ పనిచేస్తుంది. అలాగే కన్వర్ట్ చేసుకోవడం, అంత అమౌంట్ని చిన్న చిన్న బిట్ల కింద కన్వర్ట్ చేసుకోవడం కూడా స్మార్ట్ ఈఎంఐ వల్ల ఉపయోగం. ఇక నష్టాలు ఏంటో చూద్దాం. ఇంట్రెస్ట్ ఛార్జీలు ఒక్కోసారి ఆ క్రెడిట్ కార్డు ఛార్జ్ కంటే కూడా ఎక్కువ వేసేస్తారండి, చెక్ చేసుకోండి. లేదు నేను ముందే కట్టేస్తాను రా బాబు, మొత్తం కట్టేస్తా అన్నా కూడా ఒప్పుకోరు. ప్రీపేమెంట్ ఛార్జ్ అని కొంత ఉంటుంది, దాన్ని కూడా కలిపి వేసేస్తారు. అంటే క్రెడిట్ కార్డు బిల్ ఇంట్రెస్ట్ కంటే కూడా ఇక్కడ ఎక్కువైపోతుందండి. పెనాల్టీస్ వేసేస్తారండి వీళ్ళు, పెనాల్టీలు గట్టిగా వేసేస్తారు. అలాగే మరి మన క్రెడిట్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే కన్వర్ట్ చేసుకున్నామో, సపోజ్ మనకి 3 లక్షలు రావాల్సి ఉంది, అంటే క్రెడిట్ ఉంది, అవకాశం ఉంది. ఇది కన్వర్ట్ చేసుకున్నప్పుడు అది తెచ్చుకునే అవకాశం అయితే ఉండదు. ప్రాసెసింగ్ ఫీజులు కూడా వసూలు చేస్తారండి. స్మార్ట్ ఈఎంఐ అంటారు తప్పించి ఆ ఫీజే తర్వాత తెలుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎప్పుడైతే మనం ఈఎంఐలు స్మార్ట్గా కన్వర్ట్ చేసేసుకుంటున్నాం అంటే 10-25 లక్ష కట్టాల్సిన చోట 5-3 వేలు కడితే సరిపోతుంది అనుకుంటున్నాము, అప్పుల ఊబిలో కూరుకుపోతామండి. అదొక ట్రాప్ అన్నట్టు. ఆ ట్రాప్లో పడిపోతాం. ఎందుకు? ఇంకో లక్ష కూడా మరి వాడేసి స్మార్ట్ ఈఎంఐస్ కింద కన్వర్ట్ చేసేసుకుంటాం కదా. అన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఏ క్రెడిట్ కార్డు బిల్ అయితే కట్టలేక దీన్ని కన్వర్ట్ చేసుకున్నాము, ఇక్కడ కట్టలేకపోతే లేట్ పేమెంట్ ఫీజులు ఇక్కడ కూడా వేస్తారు. అక్కడ ఎంత అయితే వేస్తున్నారో అంతే వేస్తారు, ఒక్కోసారి దానికంటే కూడా ఎక్కువే వేస్తారు. సో బాగుంది కదా, కంఫర్ట్గా ఉంది కదా, 10,000, 25,000, లక్ష కట్టాల్సిన చోట 1,000, 2,000, 3,000, 4,000 కడితే బతికిపోతున్నాం కదా ప్రస్తుతానికి అనుకుంటున్నాం. కానీ ట్రాప్లో పడుతున్నామండి. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి.